Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable. Exercise 2.4 లో third problem. Sum of the digits of a two number is 9. 2 digits లని యాడ్ చేస్తే 9 వస్తుందంట నాన్న. ఓకే, when we interchange the digits, it is found that the resulting new number is greater than the original number by 27. What is the 2-digit number? 2-digit నెంబర్ అంటున్నారు కాబట్టి యూనిట్ ప్లేస్ని టెన్స్ ప్లేస్ని మనం తీసుకోవాలి. లెట్ యూనిట్ డిజిట్ యూనిట్ ప్లేస్ digit equal to x. Tens place digit 9 minus x రాయొచ్చు కదా దీన్ని. ఓకే, ఎస్. ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది మా ఇక్కడ? ఒరిజినల్ నెంబర్ ఇది టెన్స్ ప్లేస్ కదా, 10 into 9 minus x, ఇది యూనిట్ ప్లేస్ ప్లస్ ఎక్స్ అంటే 90 minus x ప్లస్ ఎక్స్ 90. సారీ పెద్ద ఘనకార్యం చేసాం కదా. 90 minus 10x ప్లస్ ఎక్స్ 90 minus 9x. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమన్నారు? ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ అన్నారు. ఆఫ్టర్ interchanging the digits, new number. అప్పుడు ఇది 10 అవుతుంది, ఇది ఇక్కడ ఉండేది 10x. ఓకే, అర్థమవుతుందా? ప్లస్ ఇది యూనిట్ ప్లేస్ అవుతుంది 9 minus x అంటే 10x minus x ఈజ్ 9x ప్లస్ 9. ఇప్పుడు అర్థమైందమ్మా క్వశ్చన్ మీకు? ఎస్. ఇప్పుడు మనము అకార్డింగ్ టు ద ప్రాబ్లంకి వచ్చేద్దాం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం 9x. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏమన్నారు? న్యూ నెంబర్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఒరిజినల్ నెంబరు ప్లస్ 27 చేయాలి అంటున్నారు. ఓకే, న్యూ నెంబర్ ఇదే 9x ప్లస్ 9 ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ 90 minus 9x ప్లస్ 27. 9x ప్లస్ 9 ఈక్వల్ టు మైనస్ 9x. 90 ప్లస్ 27 7 11 117. ఈ 9xని లెఫ్ట్ సైడ్లోకి 9ని రైట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 9x టు LHS అండ్ 9 టు RHS. ఈ 9x అలానే ఉంటుంది. మైనస్ 9x లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 9x అవుతుంది 117. ఈ మైనస్ 9 రైట్ సైడ్ వస్తే ప్లస్ 9 రైట్ సైడ్ వస్తే మైనస్ 9 అవుతుంది. 18x ఈక్వల్ టు దీంట్లో నుంచి 9ని సపరేట్ చేద్దాం. 17 మైనస్ 9 ఈజ్ 8 108 అవుతుంది. ఓకే, 108. డివైడింగ్ 18 on both sides we get 18. లేదా ట్రాన్స్పోజ్ అన్న చేయండి, ఏదైనా ఒకటి. 18 క్యాన్సిల్, 2తో చేసుకోండి సింపుల్గా. 2 9s 18, 2 5s 2 4s 3 3s 3 1s 3, 2 will come 3 8s 3 1s 3 6. సో x value is 6. Okay, therefore unit place digit comma x equal to 6, tens place digit comma
x minus 9. That means 9 is equal to 9 minus 6, 3 అవుతుంది. The required number, required 2-digit original number 90 minus 9x కదా నాన్న, ఇది 90 minus 9 into 3, 90 minus 27, సారీ 6 కదా x వాల్యూ, 56 సబ్ట్రాక్ట్ చేస్తే 36. ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.